మొత్తం అభిప్రాయపడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. పవన్. రైట్, థ్యాంక్ యూ హరీష్, థ్యాంక్ యూ. సో మొత్తానికి హర్యానాలో భారతీయ జనతా పార్టీ విజయం దిశగా దూసుకుపోతున్నటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ నాయకత్వం సంబరాల్లో మునిగి తేలుతున్నారు. దేశవ్యాప్తంగా కూడా అదే జరుగుతోంది. మరోవైపు జమ్మూ అండ్ కాశ్మీర్లో కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. ఇంకా పూర్తి ట్రెండ్ బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది. సో ప్రస్తుతానికి హర్యానాలో భారతీయ జనతా పార్టీ 49 స్థానాల్లో, కాంగ్రెస్ పార్టీ 34 స్థానాల్లో, ఐఎన్ఎల్డి 1 స్థానంలో, ఇతరులు ఇండిపెండెన్స్ 6 స్థానాల్లో లీడ్లో ఉంటే, జమ్మూ అండ్ కాశ్మీర్లో భారతీయ జనతా పార్టీ 27 స్థానాల్లో ఉంటే, కాంగ్రెస్ పార్టీ అండ్ ఎన్సీ నేషనల్ కాంగ్రెస్ అండ్ అట్లాగే కాన్ఫరెన్స్ పార్టీ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతానికి లీడ్ కొనసాగుతోంది 51 స్థానాల్లో. పీడీపీ 2 స్థానాల్లో ఉంది. ఇతరులు 10 స్థానాల్లో ప్రస్తుతానికైతే ముందంజలో కనిపిస్తున్నారు. సో కాంగ్రెస్ కూటమి జమ్మూ కాశ్మీర్లో లీడ్లో ఉంటే, హర్యానాలో అనూహ్యంగా భారతీయ జనతా పార్టీ లీడ్లోకి వచ్చింది. మార్నింగ్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందన్నటువంటి ధీమా ఉండే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. కేసీ వేణుగోపాల్ కూడా చండీగఢ్కు ప్రయాణమయ్యారు. పార్టీ నాయకులతో భేటీ కాబోతున్నారు అన్నట్టు వార్తలు వచ్చాయి. బట్ అనూహ్యంగా భారతీయ జనతా పార్టీ అలర్ట్ అయింది. జాతీయ నాయకత్వం, కీలకమైనటువంటి నాయకత్వం అంతా కూడా చండీగఢ్కు బయలుదేరుతున్నారు. సో జేపీ నడ్డా కూడా పార్టీ కీలక నాయకత్వంతో అత్యవసర భేటీకి పిలుపునిచ్చినట్టుగా తెలుస్తోంది. భారతీయ జనతా పార్టీ ఒకవేళ హర్యానాలో గెలిస్తే హ్యాట్రిక్ కొట్టిన పార్టీగా మిగిలిపోతోంది. సో చరిత్రలో ఒక చిరస్మరణీయమైనటువంటి విజయం భారతీయ జనతా పార్టీ తన ఖాతాలో వేసుకోబోతోంది, హ్యాట్రిక్ సాధిస్తే గనక. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ ఐ న్యూస్.